హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఈవినింగ్ వ్లాగ్ అండి, చిన్న వ్లాగు. ఎలా ఉన్నారండి అందరూ? మేము బాగున్నాము. మీరు బాగుంటే మేము బాగుంటాము. ఈరోజు ఐటమ్ వచ్చేసి వంట చేస్తున్నామండి. అయితే మా భార్యకు పూరి తినాలని ఉందంట. దానికి పూరికి కాంబినేషన్లో బఠానీ కర్రీ అయితే చేస్తున్నామండి. బఠానీ అయితే కుక్కర్లో అయితే విజిల్ వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే పూరి అయితే కర్రీ తయారు చేసుకొని పూరి అయితే చేసుకొని తిందాము. నైట్ డిన్నర్లో అదే అనమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను మీకోసం. బఠానీ కర్రీ అయితే బఠానీలు అయితే కుక్కర్లో ఒక 5 అవర్స్ నానబెట్టి కుక్కర్లో అయితే ఇంకా ఉడికిచ్చిందనమాట. 5 విజిల్ పెట్టి. ఇప్పుడు ఇంకా అది వెంటనే దానికి తిరువాత వేసుకొని కర్రీ చేసుకున్నాం. కర్రీ అయితే తయారు చేసుకున్నాం. కర్రీ తయారు చేసుకోవడానికి ఒక బ్యాన్ అయితే పెట్టుకున్నాను. కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాం. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఆనియన్స్ అయితే వేసుకున్నాం. అంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రై అయ్యేంత వరకు. అదేవిధంగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం. వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట. కొంచెం మగ్గిన వెంటనే ఆనియన్స్ అవి కొంచెం కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు దంచినదైతే ఆ మిశ్రమం మొత్తం అయితే వేసుకుందాం. వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా దగ్గరికి అయితే ఫ్రై అయినాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మనము 2 టమాటాలు అయితే కోసుకునేది అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. టమాటా అయితే బాగా మగ్గాలి దగ్గరికి, కాబట్టి మూత పెట్టేసుకున్నాం. చూడండి, టమాటా అయితే బాగా దగ్గరికి ఆయిల్ అయితే ఫ్రై అయిందనమాట. నెక్స్ట్ అయితే చిటికెడు పసుపు అయితే వేసుకున్నాం. రుచికి తగినంత కారం 2 స్పూన్లు అయితే వేసుకున్నాం. ధనియాల పొడి సగం స్పూన్ అయితే వేసుకొని, అదేవిధంగా కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం కదా, మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం. మొత్తం చూడండి, మొత్తం మనం మసాలాలు వేసుకున్నాం కదా. అదేవిధంగా నెక్స్ట్ అయితే మనము కుక్కర్లో 5 విజిల్ పెట్టుకొని బఠానాలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకొని ఇంకా కలుపుకుందాం. చూడండి, బఠానీ ఇప్పుడు వేసినాం కదా, వెంటనే వాటర్ అయితే వేయద్దు. కొంచెం బఠానీ అయితే మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. చూడండి, ఉప్పు అయితే లాస్ట్కి వేసి కలుపుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసినామండి. యాడ్ చేసి ఇంకా మొత్తం కలుపుకొని ఇంకా వాటరు బాగా మగ్గ పెడదామండి దగ్గరికి. కర్రీ అయితే ఉడుకుతుంది. మధ్యలో అయితే స్పూన్తో అయితే కలుపుకొని ఉండాలి. ఎందుకంటే దగ్గరకాయ మాడిపోతుందని చూసుకోవాలన్నమాట. మధ్యలో ఇంకా కొద్దిసేపులో అయితే మూత పెట్టేసి ఉడికిద్దాం అండి. కర్రీ అయితే దగ్గరికి అయింది. మొత్తం రసం తీసిన దగ్గరికి అనమాట. పూరీలోకి కొంచెం రసం ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని బఠానాలు కూడా బాగా మెత్తగా మెదిగినాయి. కర్రీ అయితే అయింది. నెక్స్ట్ పూరి అయితే తయారు చేసుకునే విధానం చూపిస్తాను నేను. చూడండి, పూరి తయారు చేసుకునే దానికి ముందరైతే
కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పూరీల కోసం అయితే ఇప్పుడు స్టిక్తోనే తిక్కుందాం. చూడండి ఉంటలు ఉంటలుగా అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే చూడండి చిన్న చిన్న బిల్లలు మాదిరి చేసుకున్నాం కదా, అవైతే చిన్నగా పూరీ మాదిరి చేసుకుందాం. అదే ఆ విధంగా అయితే చాటలో వేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి చేసుకుందాం. అన్ని అయితే ఆ విధంగా చేసుకుందాం. చూడండి పూరి కాల్చుకోవడానికి అయితే ఒక బాణీ పెట్టి ఆయిల్ పోసి స్టవ్ వెలిగించాను. ఆయిల్ వేడెక్కితే వెంటనే పూరి వేసుకొని కాల్చుకుందాం. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. అప్పుడైతే పూరి వేసుకుందాం. చాలా నిదానంగా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ చిట్టే చేతుల మీద చెప్తుంది. పూరి వేసి వెంటనే మనము స్పూన్తో ఇది ఈ విధంగా అంటే ఆయిల్ అనేది పైకి వచ్చి బాగా పొంగుతుంది అన్నమాట. వన్ సైడ్ అయిపోయినాక టూ సైడ్ కాల్చుకుందాం. ఈ విధంగా చూడండి కూర అయితే ఈ విధంగా కాల్చుకొని పక్కన ఒక పేపర్ వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. చూడండి ఇంకా మొత్తం అయితే పూరీలు అయితే చేశాను. ఈ విధంగా అయితే వచ్చాయి. కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా అయితే ఫ్రై చేసాను అనమాట, బాగుంటుందని ఈ విధంగా చేసాను. నెక్స్ట్ అయితే తిందామండి. చూడండి కరకలార పూరి బఠానీ కర్రీ నైట్ డిన్నర్లో చేసుకున్నాం. సూపర్ వచ్చిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరి మంచి వీడియోతో మేము ముందుంటాము.